ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరైతే ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా ఏవైతే అసత్య ప్రచారాలు ఉన్నాయో అవి నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. తర్వాత ప్రజలు కోరుకున్న మార్పు ఏందో పూర్తిగా ఇవాళ లా అండ్ ఆర్డర్ ప్రకారంగా చూసుకున్నా ఇవాళ ఎక్కడ కూడా ప్రజలు మనశ్శాంతిగా లేరు. కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుని ఒక రాజకీయ కూలీ కాంగ్రెస్ పార్టీ గురించి ఇట్లా మాట్లాడడం సరికాదు. బీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కడ కూడా రాజకీయ కూలీలు దొరకక ఆ వ్యక్తిని అలా మాట్లాడించడం, ఒక డబ్బులిచ్చి మాట్లాడించడం అది సమంజసం కాదు. మీకు ఎక్కడికైనా రాజకీయ పుట్టగతులు లేక ఏదో ఇది సృష్టిస్తామని చెప్పేసి ఈ విధంగా వచ్చి మాట్లాడడం సరికాదు. చెన్నూరులో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా సాయంత్రం అయితే గందరగోళానికి గురై జనాలు కూడా షాపులు మూసుకునే పరిస్థితి ఎదురైంది. కర్రలు పట్టుకొని అందరూ కూడా ఎనిమిలు మీరు అందరూ ఈ రోజు మీరు మాట్లాడినంత మాత్రాన ఆ చరిత్రను ఎవరు మర్చిపోరు. ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడడం మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. దీనికి తగిన చర్యలు మాత్రం కంపల్సరీ ఉంటాయి. మా సార్ పైన ఎలాంటి దుష్ప్రచారాలు చేసినా కూడా కంపల్సరీ అడ్డుకుంటాం. మిమ్మల్ని మాత్రం చెన్నులో తిరగబోనియం.